నమస్తే. కొత్తపల్లి గ్రామం అంటేనే రాజకీయాలకు చైతన్యవంతమైనటువంటి గ్రామం. ఆ గ్రామం నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక మందికి అన్నా అంటే నేనున్నా అంటూ కష్టసుఖాల్లో పాల్పంచుకునే కౌడగాని కుటుంబంతో మనం ఉన్నాం. ప్రస్తుతం కొత్తపల్లి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, ప్రస్తుతం వాళ్ళ వ్యూహం ఏంటిది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో రాంబాబు అన్న ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా జరుగుతుంది ఒకసారి? ఈరోజు కొత్తపల్లి గ్రామంలో ప్రచారము మా అక్కా చెల్లెలు, మా అన్నదమ్ముల ఆధ్వర్యంలో ప్రచారం ఉధృతంగా జరగడం జరుగుతూ ఉన్నది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా, మా కొత్తపల్లి కుటుంబ సభ్యులందరూ మాకు ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆడ పై లెవెల్లో కానీ కింది స్థాయిలో కానీ అన్ని విధాల అందరి సహకారం తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపేయడం జరిగింది. ఆ అభివృద్ధిని గ్రామస్తులకు చూయిస్తూ మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మా కుటుంబ సభ్యుడైన రాజేష్ ఖన్నా గారి ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీరు ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఒకసారి? ఇక దాదాపుగా మేము చెప్తే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. సమస్యలు మొత్తం అన్నీ దాదాపుగా క్లియర్ చేసినాము. ఇప్పుడు కూడా ఇంకా రాబోయే కాలంలో ఊరన్నప్పుడు కంపల్సరీ సమస్యలు ఉంటూనే ఉంటాయి. ప్రతి సమస్యను, ఏ సమస్య మా దృష్టికి వచ్చినా కూడా ఆ సమస్యలు సాల్వ్ చేస్తాము. మాకు మేజర్గా ఏంటంటే ఒక కమ్యూనిటీ హాల్ లేదు. లాస్ట్ టైం ఏంటంటే మాకు టైం సరిపోక ఆ కమ్యూనిటీ హాల్ను మేము కన్స్ట్రక్షన్ చేసుకోలేకపోయినాము. మా విలేజ్ నుంచే శివాని విద్యా సంస్థల చైర్మన్ స్వామి గారు, తను కూడా ఏంటంటే తనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఫంక్షన్ హాల్ అనేది, తన తోడ్పాటు కూడా అందిస్తా అని చెప్పి ప్రచారానికి వచ్చే ముందు కూడా తను చెప్పడం జరిగింది. తన సహకారంతో ప్లస్ గ్రామస్తులందరి సహకారంతో కూడా ఆ ఫంక్షన్ హాల్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఈ 5 సంవత్సరాలలో. దాంతోపాటు ఒకటి పోచమ్మ గుడి కూడా మేము అప్పుడు కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి లాస్ట్ మూమెంట్లో ఆగిపోవడం జరిగింది. అదొక పోచమ్మ గుడి కూడా మేము కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి బావులకాడికి రైతులు చాలామంది ఉన్నారు. రైతులు పోయే దారి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే నేను అప్పుడు ఒక ₹1 కోటి కూడా శాంక్షన్ చేయించి లాస్ట్ మూమెంట్లో కూడా కొబ్బరికాయ కొట్టియడం జరిగింది. బట్ ఏంటంటే అప్పుడు ఎలక్షన్స్ రావటం వల్ల, ఎలక్షన్ కోడ్ రావటం వల్ల అది పెండింగ్ పడటం జరిగింది. ఇప్పుడున్న శాసనసభ్యులు వారి సహకారంతో ఆ రోడ్డు కూడా మేము కంప్లీట్ చేస్తాము. ఏ సమస్యలను కూడా మొత్తం అన్నీ ఎక్కడ ఏ గల్లీలో కానీ ఏ విధంగా మా దృష్టికి వస్తే ఆ సమస్యను వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ సమస్యను సాల్వ్ చేస్తాం. అంటే ప్రధానంగా మురికి కాలువ సమస్యలు ఉన్నాయి, వాటి వాటర్ కూడా పోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి అది కూడా ఇంతకుముందు మా దృష్టికి వచ్చింది. మేము ఎందుకంటే ముందు ఏం చేశామంటే సైడ్ డ్రైన్సే అనుకున్నాము. కానీ గ్రామస్తులందరూ ఇప్పుడు ఏంటంటే సీసీ రోడ్లు చాలా ఏది మనకు ముఖ్యం కాబట్టి మీరు ముందు సీసీ రోడ్లు వేయండి, వేసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తామని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అప్పుడు గ్రామంలో తిరిగినప్పుడు ఆ సమస్యలను మీ ఫైండ్ అవుట్ చేసేసుకొని ఆ సీసీ రోడ్లో మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ విజన్లో వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఏ ప్రాబ్లం అయితే ఉన్నదో, ఒక నాట్ ఓన్లీ డ్రైనేజీ నాలా సమస్యలు కాకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను ఖచ్చితంగా తీర్చడం జరుగుతుంది. ఇది కౌడగాని కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారంటే గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పేసి కౌడగాని రాంబాబు మనతో చేస్తున్నారు. ఇది ఓటు వరంగల్ స్టూడియో.